అందరికీ స్వాగతం. ఈరోజు మనం కాంప్లెక్స్ నంబర్స్ అంటే సంకీర్ణ సంఖ్యల గురించిన కొన్ని ప్రాథమిక విషయాలను పరిశీలిద్దాం. గణితంలోని ఈ అద్భుతమైన ప్రపంచంలోకి ఓసారి తొంగి చూద్దాం పదండి. అసలు ఓ నెంబర్ కాంప్లెక్స్ లేదా సంకీర్ణం అవడమేంటి? చాలామందికి ఈ ప్రశ్న వస్తుంది. అయితే ఆ పేరు విని కంగారు పడాల్సిన పనిలేదు. అసలు వాటిని అంత ప్రత్యేకంగా మార్చేదేంటో తెలుసుకుంటే విషయం చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత వాటిని ఓ చిత్రపటంలా ఎలా చూడొచ్చో అర్థం చేసుకుంటాం. ఒకే పాయింట్ని రెండు రకాలుగా ఎలా వర్ణించవచ్చో తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్రతి సంఖ్యకు ఉండే నీడలాంటి కాంప్లెక్స్ కాంజుగేట్స్ గురించి, చివరగా ఫేస్ ఫ్యాక్టర్స్ అనే ఓ స్పెషల్ కేస్ గురించి మాట్లాడుకుందాం. సరే, ఇక మొదలు పెట్టేద్దాం. మొదటి భాగం, అసలు కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి? దీని పునాదుల నుంచే మొదలు పెడదాం. చూడండి, ఇది అనుకున్నంత కష్టమేమీ కాదు. ఒక కాంప్లెక్స్ నంబర్ z అంటే సింపుల్గా రెండు భాగాల కలయిక అన్నమాట. దాన్ని మనం z x + iy అని రాస్తాం. ఇందులో x మనకు బాగా తెలిసిన రియల్ పార్ట్ అంటే వాస్తవ భాగం, ఇక iy అనేది ఇమాజినరీ పార్ట్ అంటే ఊహాజనిత భాగం. ఇక్కడ గమ్మత్తేంటంటే x, y ఈ రెండు కూడా రియల్ నంబర్సే. ఈ మొత్తం కాన్సెప్ట్కి పునాది ఒకే ఒక చిన్న నియమం. అదేంటంటే i² = -1. ఒక్క క్షణం ఆలోచించండి. మనకు తెలిసిన ఏ వాస్తవ సంఖ్యనైనా సరే దాన్ని స్క్వేర్ చేస్తే నెగటివ్ నంబర్ రాదు కదా. కాని ఈ ఒక్క చిన్న రూలే గణితంలో ఓ సరికొత్త ప్రపంచానికి దారిచూపింది. అదే ఈ కాంప్లెక్స్ నంబర్స్ ప్రపంచం. ఈ కాంప్లెక్స్ నంబర్లను కేవలం ఈక్వేషన్స్లా కాకుండా వాటిని కళ్లతో చూసినప్పుడే అసలు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మనం కాంప్లెక్స్ ప్లేన్లోకి వెళ్తున్నాం. ఇక్కడే ఈ నంబర్లు పాయింట్లుగా మారిపోతాయి. ఓకే, ఓ మామూలు గ్రాఫ్ పేపర్ని ఊహించుకోండి. మనందరికీ బాగా తెలిసిందే కదా. ఈ ప్లేన్ మీద అడ్డంగా ఉండే లైన్ని రియల్ యాక్సిస్ అంటారు. ఇది మన z x + iy లోని x భాగానికి సంబంధించింది. అంటే మన వాస్తవ సంఖ్యల ప్రపంచమన్నమాట. ఇక నిలువుగా ఉండే లైన్ని ఇమాజినరీ యాక్సిస్ అంటారు. ఇది ఆ కాంప్లెక్స్ నెంబర్లోని y భాగానికి సంబంధించింది, ఆ కొత్త ఊహాజనిత ప్రపంచవిది. సో ఇక్కడసలు పాయింటేంటంటే, ప్రతి కాంప్లెక్స్ నెంబర్ అంటే z x + iy అనేది ఈ 2 డైమెన్షనల్ ప్లేన్ మీద ఒకే ఒక్క పాయింట్ అన్నమాట. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని గుర్తించడానికి మనకు రెండు రియల్ నెంబర్స్ x ఇంకా y కావాలి, అచ్చం ఓ కోఆర్డినేట్ లాగా. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక పాయింట్ ఉంది. మరి దాని అడ్రస్ చెప్పడానికి రెండు వేర్వేరు మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు పద్ధతుల మధ్య తేడాను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. కార్టీషియన్ రూపమంటే ఓ వీధి అడ్రస్ లాంటిది. x దూరం అడ్డంగా వెళ్ళి y దూరం నిలువుగా వెళ్ళు అని చెప్పినట్టు. అదే పోలార్ రూపమైతే సెంటర్ నుంచి r దూరంలో తీటా యాంగిల్లో చూడు అని చెప్పినట్టు. రెండూ చెప్పేది ఒకే పాయింట్ గురించి, కాని చెప్పే విధానం వేరు. కార్టీసియన్ రూపంలో ఒక పెద్ద సౌలభ్యం ఉంది. అదేంటంటే సంఖ్యలను కలపడం చాలా చాలా తేలిక. సింపుల్గా వాటి x భాగాలను y భాగాలను కలిపేస్తే సరిపోతుంది, అంతే. కానీ గుణకారం విషయానికి వస్తే మాత్రం పోలార్ రూపమే హీరో. రెండు సంఖ్యలను గుణించాలంటే వాటి దూరాలను r గుణించి వాటి కోణాలను తీటా కలిపితే చాలు. ఎంత సింపుల్గా అందంగా ఉందో కదా ఈ రూల్. ఇప్పుడు ఓ చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్లోకి వెళదాం. అదే కాంప్లెక్స్ కాంజుగేట్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రతి సంఖ్యకు ఒక అద్దంలో చూసినట్టు ప్రతిబింబం ఉంటుంది. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏంటో తెలుసుకోవడం చాలా సింపుల్. ఒక నంబర్ z x + i అయితే దాని కాంజుగేట్ z అనేది x - i అవుతుంది. మనం చెయ్యాల్సిందల్లా ఆ ఊహాజనిత భాగం ముందున్న గుర్తును మార్చడమే. ప్లస్ని మైనస్, మైనస్ని ప్లస్ చెయ్యాలి. ఇది అచ్చం రియల్ యాక్సిస్ని అద్దంలా వాడితే ఎలా ఉంటుందో అలా, ఆ పాయింట్ యొక్క ప్రతిబింబం అన్నమాట. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఒక సంఖ్యను దాని కాంజుగేట్తో గుణిస్తే అందులో ఉన్న ఐలన్నీ మాయమైపోయి మనకు ఎప్పుడూ ఒక పాజిటివ్ రియల్ నెంబర్ వస్తుంది. ఆ విలువ r² సమానం. ఇది కాంప్లెక్స్ ప్రపంచం నుంచి తిరిగి మనకు తెలిసిన రియల్ నెంబర్స్ ప్రపంచానికి రావడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇక్కడ ఓ లోతైన ఆలోచన ఉంది. z మరియు z∗లను కేవలం ఒక ఆపరేషన్గా కాకుండా అవి వేర్వేరు ద్వంద్వ సంఖ్యా వ్యవస్థలకు చెందినవిగా భావిస్తే చాలా విషయాలు సులువుగా అర్థమవుతాయి.
అచ్చం ఒకదానికొకటి సమాంతరంగా ఉండే రెండు ప్రపంచాల్లాగా. ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కలిపి చూసేందుకు ఇప్పుడు ఫేజ్ ఫ్యాక్టర్స్ అనే ఒక ప్రత్యేకమైన చాలా ముఖ్యమైన కాంప్లెక్స్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. ఫేజ్ ఫ్యాక్టర్ అంటే చాలా సింపుల్. ఏ కాంప్లెక్స్ నంబర్ అయితే సెంటర్ నుంచి ఖచ్చితంగా 1 యూనిట్ దూరంలో ఉంటుందో, అంటే దాని R విలువ 1 ఉంటుందో, దాన్నే ఫేజ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఈ నంబర్లన్నీ కాంప్లెక్స్ ప్లేన్లో యూనిట్ సర్కిల్ అనే ఒక వృత్తంపై ఉంటాయి. ఈ ఫేజ్ ఫ్యాక్టర్స్కు కొన్ని అద్భుతమైన లక్షణాలున్నాయి. ఇవి యూనిట్ సర్కిల్పై ఉంటాయి కాబట్టి ఒక ఫేజ్ ఫ్యాక్టర్ను దాని కాంజుగేట్తో గుణిస్తే ఎప్పుడూ 1 వస్తుంది. వీటిని z cos θ + i sin θ అని రాస్తారు. లేదా ఇంకా అందంగా z e⁻i⁻ అని రాస్తారు. ఈ ఫార్ములాలు చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపించినా వాటి అర్థం ఒక్కటే. ఇవి యూనిట్ సర్కిల్పై తిరిగే పాయింట్స్ అని చెప్పడం. వాటి సరళతే వాటిని ఎంతో శక్తివంతంగా చేస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం ఇందాక కాంజుగేట్స్ను ఒక ద్వంద్వ వ్యవస్థగా చూశాం. ఒక సంఖ్య, దాని ప్రతిబింబం. మరి మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, సైన్స్లో ఇలాంటి శక్తివంతమైన ద్వంద్వాలు ఇంకెక్కడ కనిపిస్తాయి? బహుశా పదార్థం, ప్రతిపదార్థం, లేదా పాజిటివ్, నెగటివ్ ఛార్జ్? గణితంలో కనిపించే ఇంత అందమైన నిర్మాణాలు మన విశ్వంలో ఇంకెక్కడ ప్రతిధ్వనిస్తున్నాయి? క్వాంటం ప్రపంచం అనగానే మనకి చాలా విచిత్రమైన విషయాలు గుర్తొస్తాయి కదా. కాని ఆ వింతల వెనకాల ఒక పక్కా అయిన నియమావళి ఉంది. ఈరోజు మనం క్లాసికల్ ప్రపంచానికి, క్వాంటం ప్రపంచానికి మధ్య ఉన్న ఆ ఒక్క కీలకమైన తేడా ఏంటో లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఇది ఏదో చిన్న తేడా కాదు, అసలు మనం వాస్తవికతను చూసే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. సరే, అసలు తేడా ఎక్కడ మొదలవుతుందో చూడండి. మన సాధారణ ప్రపంచంలో ఒక వస్తువు ఏ స్థితిలో ఉండగలదో చెప్పడానికి ఓ లిస్టుంటే చాలు. ఉదాహరణకి ఒక కాయిన్ ఉంది. అది హెడ్స్ పడొచ్చు లేదా టేల్స్ పడొచ్చు. అంతే, ఒక లిస్ట్. కాని క్వాంటం ప్రపంచంలో అలా కాదు. ఈ స్థితులు కేవలం ఒక లిస్ట్లో ఉండవు. అవి కొన్ని నియమాలతో కూడిన ఒక ప్రదేశంలో ఉంటాయి. చూడ్డానికి చిన్న విషయంలా అనిపించినా ఈ ఒక్క మార్పులోనే, అంటే ఒక సింపుల్ లిస్ట్ నుంచి ఒక స్ట్రక్చర్డ్ స్పేస్కి వెళ్లడంలోనే అంతా ఉంది. ఈ క్లిష్టమైన విషయాన్ని స్టెప్ బై స్టెప్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ దారిలో వెళ్దాం. ముందుగా అసలు మనం ఎదుర్కొంటున్న ఈ కొత్త రియాలిటీ ఏంటో చూద్దాం. తర్వాత వెక్టర్ అనే పదం గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఆపైన క్వాంటం ప్రపంచంలో హీరో అనొచ్చు కెట్ని పరిచయం చేసుకుందాం. ఇక చివరగా అసలీ ప్రపంచాన్ని నడిపించే రూల్బుక్ ఏంటో తెలుసుకుందాం. సో, మొదటి విభాగం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే. క్వాంటం ప్రపంచమనేది మనం రోజూ చూసే లాజిక్కి, మన కామన్ సెన్స్కి అస్సలందదు. దానికి ఒక సపరేట్ లాజిక్ ఉంటుంది. ఈ విషయం ఏదో ఆకాశరామన్న ఆలోచన కాదు. ఇది నిజంగా ప్రపంచం ఎలా పనిచేస్తుందో చెప్పే వివరణ. అసలు ఈ మాట మనం ఈ విశ్లేషణకి తీసుకున్న మూల గ్రంథంలోనిదే. సో ఎక్కడైతే క్వాంటం మెకానిక్స్ ఆటలోకొస్తుందో అక్కడ రియాలిటీ మనకి తెలిసిన రూల్స్ను పక్కన పెట్టేస్తుంది. సరే, ఇక రెండో విభాగంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. వెక్టర్ అనే మాట వినగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఆ ఆలోచనని కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ విషయం అంత సింపుల్గా ఉండదు. చూసారా ఈ మాట? ఇది చాలా చాలా ముఖ్యమైన సూచన. మన ఆలోచన విధానంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదిది. మనల్ని ఒక కొత్త, ఇంకా అబ్స్ట్రాక్ట్ నిర్వచనానికి సిద్ధం చేస్తోంది. సో ఆ బాణం గుర్తులు, ఆ యారోస్ అన్నీ మర్చిపోండి. సో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, మనం స్కూల్లో చదువుకున్న 3D వెక్టర్ అంటే ఒక డైరెక్షన్, ఒక లెంత్ ఉన్న ఆబ్జెక్ట్, అది వేరు. ఇక్కడ మనం మాట్లాడుకునే గణిత వెక్టర్ వేరు. ఈ గణిత వెక్టర్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా. దానికి 3 కొలతలుండాలనే రూలేమీ లేదు. ఎన్ని కొలతలైనా ఉండొచ్చు. సరే, మరి ఈ వెక్టర్స్ అన్నీ ఎక్కడుంటాయి? అవి ఉండే ప్రదేశాన్నే వెక్టర్ స్పేస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్లేగ్రౌండ్ లాంటిది. ఈ ప్లేగ్రౌండ్లో ఈ వెక్టర్స్ ఉంటాయి. మరియు ఈ ప్లేగ్రౌండ్లో కొన్ని రూల్స్ ఉంటాయి. వీటిని ఎలా కలపాలి, ఎలా నంబర్స్తో గుణించాలి అనే రూల్స్. రైట్, ఇప్పుడు మనం అసలు సిసలైన విషయానికి వచ్చాం. మన ఈ క్వాంటం కథలో హీరోని పరిచయం చేసుకునే సమయం వచ్చింది. అసలొక క్వాంటం స్థితిని సూచించే ఆ ఆబ్జెక్ట్, దాని గురించి మాట్లాడుకుందాం. వెక్టర్ స్పేస్ అని చెప్పుకున్నాం కదా, అలాంటిదే. కానీ క్వాంటం మెకానిక్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది ఒకటుంది. దాని పేరే హిల్బర్ట్ స్పేస్. ఇక ముందు ఈ పేరు ఎక్కడైనా వినిపిస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా
క్వాంటం స్థితులన్నీ ఉండే ఇల్లు అని గుర్తుపెట్టుకోండి. సరే, ఈ హిల్బర్ట్ స్పేస్లో ఉండే ఆ స్పెషల్ వెక్టర్ పేరేంటో తెలుసా? దాని పేరే కెట్. చూసారా నోటేషన్? ఒక నిలువుగీత, తర్వాత ఒక యాంగిల్ బ్రాకెట్, దాని మధ్యలో స్థితిని పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యం. ఈ కెట్ అనేదే ఒక క్వాంటం సిస్టమ్ యొక్క పూర్తి స్థితిని సూచించే వెక్టర్. ఇక మనం చివరి అంకానికొచ్చేసాం, ద క్వాంటమ్ రూల్ బుక్. ఇప్పుడు మనం చూడబోయే రూల్స్ ఏదో బోరింగ్ మ్యాథ్స్లా అనుకోకండి. ఇవన్నీ అసలు ఈ క్వాంటం స్థితులు ఎలా ప్రవర్తించాలో చెప్పే ఒక భాషకి గ్రామర్ లాంటివే అన్నమాట. ఓకే, ఈ కెట్స్ పాటించాల్సిన రూల్స్ కొన్ని ఉన్నాయి. దగ్గర ఒక 7 రూల్స్. 2 కెట్లను కలిపితే ఇంకో కెట్ వస్తుంది. వాటి ఆర్డర్ మారినా పర్వాలేదు, గ్రూప్గా కలిపినా పర్వాలేదు. మొత్తం మీద చూస్తే చాలా వరకు మనకి స్కూల్ నుంచి తెలిసిన నార్మల్ మ్యాథ్స్ రూల్స్ లాగే ఉంటాయి. కానీ ఒక్కటే ఒక రూల్, అది అసలు గేమ్నే మార్చేస్తుంది. అదేంటో చూడండి. ఇదిగో ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ అంతా. రూల్ నంబర్ 6. నార్మల్ వెక్టర్స్ని మనం రియల్ నంబర్స్ 2, 3, 4.5 లాంటి రియల్ నంబర్స్తో గుణిస్తాం. కానీ కెట్స్ని మనం కాంప్లెక్స్ నంబర్స్తో కూడా గుణించొచ్చు. అదే అసలు తేడా. కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏంటో గుర్తుందా? కేవలం విలువనే కాకుండా విలువతో పాటు ఒక ఫేజ్ కూడా ఉంటుంది దానికి. ఈ ఒక్క చిన్నది అనుకున్న మార్పులోనే క్వాంటం మెకానిక్స్ అంతా దాగుంది. ఈ టేబుల్ చూస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. నార్మల్ 3 వెక్టర్స్ అనేవి రియల్ వెక్టర్ స్పేస్లో ఉంటాయి. అంటే వాటిని రియల్ నంబర్స్తో మాత్రమే గుణించగలం. కానీ మన కెట్ వెక్టర్స్ అవి కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్లో ఉంటాయి. అంటే వాటిని కాంప్లెక్స్ నంబర్స్తో గుణించగలం. రియల్ నంబర్స్ నుంచి కాంప్లెక్స్ నంబర్స్కి ఈ జంపే ఈ క్వాంటం ప్రపంచాన్ని ఇంత విచిత్రంగా, ఇంత శక్తివంతంగా చేస్తోంది. సరే, మొత్తం మీద మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. క్వాంటం స్థితులనేవి ఏదో లిస్ట్లో ఉండవు, ఒక వెక్టర్ స్పేస్లో ఉంటాయి. ఈ వెక్టర్ స్పేస్లో ఉండే ఆబ్జెక్ట్స్ని కెట్స్ అంటాం. ఈ కెట్స్ కొన్ని రూల్స్ ఫాలో అవుతాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైన రూల్ ఏంటంటే ఈ కెట్స్ కాంప్లెక్స్ వెక్టర్ స్పేస్లో ఉంటాయి. అంతే. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. రూల్స్ ప్రకారం మనం 2 కెట్స్ని కలపొచ్చు కదా? అంటే ఒక స్థితిని ఇంకో స్థితితో కలపొచ్చు. ఒకవేళ ఒక స్థితి పిల్లి బ్రతికే ఉంది అని చెప్తే, ఇంకో స్థితి పిల్లి చనిపోయింది అని చెప్తే, ఆ 2 స్థితుల మొత్తం అంటే అర్థమేంటి? ఇక్కడే సూపర్పొజిషన్ లాంటి విచిత్రమైన క్వాంటం విషయాలు మొదలవుతాయి.